జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఏమీ రెసిపీస్ చూపించలేదు, ఓన్లీ నైవేద్యమే చూపిస్తున్నాను. ఈరోజు మా మామయ్యది 46వ సంవత్సరికం. అమెరికాలో పెట్టుకున్నాము మేము. అవన్నీ దేవుడికి ఏం నైవేద్యం పెట్టను, ఓన్లీ కూరగాయలు వండినవి అన్నము ఒకటే చూపిస్తాను నైవేద్యం. ఇలా చూపించాను. ఇట్లా చలికాలం అప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పొంగదు కదా. పొంగనప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక గ్లాసు కానీ ఏదైనా గాజుదైనా ప్లాస్టిక్దైనా ఏది వీలైతే అది, అందులో 30 వరకు వేడి వాటర్, మసిలే వాటరు పోసి మజ్జిగ పెట్టాలి. ఇలా పెడితే నీకు 4-5 అవర్స్ లోపల పొంగుతుంది. మనం ఇక్కడ యుఎస్ఏలో ఓవెన్లో పెడతాంగా, అట్లా ఓవెన్లో లైట్ వేసి ఈ బౌల్ పెట్టి మూత పెట్టుకొని అందులో పెట్టేసేయాలి. పొంగుతుంది. ప్రొద్దున రుబ్బి పెట్టుకున్నామంటే నైట్ వరకు పొంగుతుంది. నైట్ పోసేసుకోవచ్చు మనం. చాలా బాగా పొంగుతుంది, మంచిగా పొంగుతుంది. మా రిలేటివ్స్ ఇట్లా పొంగుతలేదు అంటే నేను చెప్పిన, అబ్బా చాలా మంచి ఐడియా అని చెప్పింది, నీ యూట్యూబ్లో పెట్టు అని చెప్పింది. అందుకొరకే ఆమె గుర్తు చేసిందని ఇక పెడుతున్నా. అది అందరికీ తెలుసా తెలియదా నాకు తెలియదు. నేనైతే ఇలా చేశాను, చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది. జై శ్రీమన్నారాయణ. ఇలా చేసుకోండి. చలికాలమైనా ఎప్పుడు పొంగకున్నా అప్పుడు చేసేసుకోవచ్చు మనం. పాలు కూడా అంతే, తోడుకోకున్నా కానీ ఇట్లా చేసుకోవచ్చు పాలు కూడా. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.